హలో అండి. చిన్న చేపల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అందులో గుడ్డున్న చేప కర్రీ అంటే ఇంకెంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అస్సలు ఈ కర్రీ టేస్ట్ అయితే మామూలుగా లేదండి. ముద్ద ముద్దకి చేప గుడ్డు, చేప గ్రేవీతో తింటుంటే ఆహా! సూపర్ టేస్టీగా, సూపర్ యమ్మీగా, సూపర్ స్పైసీగా, సూపర్ టేస్టీగా ఉండిందండి. నేను మాటల్లో చెప్పలేను. అంత టేస్టీగా కుదిరింది కర్రీ అయితే. ఇక్కడైతే చేపలనైతే నీట్‌గా క్లీన్ చేసి పెట్టేశానండి. ఇవైతే ఆ చేపలో వచ్చిన గుడ్డనమాట. చూసారా ఎంత గుడ్డొచ్చిందో, సూపర్ ఉండిందయితే కర్రీ అయితే. మసాలాలకైతే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసేసి అందులో మెంతులు, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్, తెల్లగడ్డ, అల్లం వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి అది. అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసానండి. పచ్చి కరివేపాకు లేదు ఇంట్లో. తర్వాత అయితే కారప్పొడి 1.5 టేబుల్ స్పూన్ కారప్పొడి, 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి చేపల మసాలా అది కూడా వేసుకొని ఫ్రై చేసుకొని, చింతపండు ప్యూరీ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ గుజ్జును వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాను. ఇందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు, కొబ్బెర మిక్సీ పట్టుకున్న పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసాను. బాగా ఫ్రై చేసుకొని గ్రేవీకి సరిపడ వాటర్ ఇంకా కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మరిగించుకొని ఈ చేపల్ని ముందుగా క్లీన్ చేసుకున్న చేపలను కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. లాస్ట్లో అయితే ఇంకా దించే ముందు ఈ చేప గుడ్డు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇందులో లాస్ట్లో గార్నిష్ కోసం, ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకుంటే చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.